ఎగ్జామ్ టైం వచ్చేసింది. సో ఈ రోజు క్లాస్లో మనం బోర్డ్ ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్కరూ ఎగ్జామ్లో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. చాలా మంది పిల్లలు ఎగ్జామ్ రాయడం అయిపోయిన తర్వాత నేను చాలా బాగా రాశాను అని సంతోషపడుతూ ఉంటారు. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే మార్క్స్ చాలా తక్కువగా వస్తాయి. ఎందుకు తక్కువగా వచ్చాయి అనేది వాళ్ళకు కూడా తెలియదు. అరే, నేను ఎగ్జామ్ బాగానే రాశాను కదా, అన్ని అటెంప్ట్ చేశాను కదా, నాకు మార్క్స్ ఎందుకు తక్కువగా వచ్చాయి అని ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటారు. సో ఎందుకు తక్కువగా వచ్చాయి అంటే అది నేను చెప్తాను. ఎందుకు అంటే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ చేయడం వలన మీ మార్క్స్ తక్కువగా వస్తున్నాయి. అసలు మిస్టేక్స్ లేకుండా ఉంటే, అసలు మిస్టేక్ అనేది లేకుండా ఉంటే మీ మార్క్స్ తగ్గే అవకాశం అనేది ఉండదు కదా. సో ఇప్పుడు ఒక ఆన్సర్కి ఫుల్ మార్క్స్ వేయాలి అంటే ప్రజెంటేషన్ పార్ట్ అనేది చాలా అవసరం. మళ్ళీ చెప్తున్నాను, ఒక ఆన్సర్కి అంటే మీరు రాసిన ఆన్సర్కి ఫుల్ మార్క్స్ వేయాలి అంటే ప్రజెంటేషన్ పార్ట్ అనేది చాలా అవసరం అన్నమాట. అంటే మార్జిన్స్ ఉండాలి, హెడ్డింగ్ ఉండాలి, నెంబరింగ్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఒక ఆన్సర్కి ఫుల్ మార్క్స్ వేయాలి అంటే ఇవన్నీ బేస్ చేసుకుని వేస్తారు. అంతేకాని నాకు ఆన్సర్ ఒక్కటే వచ్చు, నేను ఇలాంటివి ఏమీ చెయ్యను, డైరెక్ట్గా నేను ఆన్సర్ రాస్తాను అంటే కుదరదు. చిన్న ఎగ్జాంపుల్, మీకు ఆ క్వశ్చన్కి చాలా బాగా ఆన్సర్ యాజ్ టీజ్గా వచ్చు, కానీ మార్జిన్స్ లేకుండా, హెడ్డింగ్ లేకుండా, నెంబర్, కనీసం నెంబర్, అది ఏ సెక్షన్, ఏ క్వశ్చన్కి మీరు ఆన్సర్ రాస్తున్నారు అనేది కూడా ఏం మెన్షన్ చేయకుండా వైట్ పేపర్లో రాసేస్తే మార్క్స్ వేస్తారా అంటే వెయ్యరు. అంటే వాళ్ళకి ఆన్సర్ తెలుసు, ఓహో ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ రాశారు అనే విషయం వాళ్ళకి తెలుసు. తెలిసినా కూడా మార్క్స్ అనేది వేయరు. ఎందుకు అంటే మీకు ఫుల్ మార్క్స్ వేయాలి అంటే మీకు ఇవన్నీ బేస్ చేసుకుని ఉంటాయి, వీటన్నిటిని బేస్ చేసుకుని ఉంటాయి. కాబట్టి మనకి ప్రజెంటేషన్ పార్ట్ అనేది చాలా అవసరం అంట. అంటే పేపర్ చూడగానే ఎలా ఉండాలి అంటే వీడి దగ్గర సబ్జెక్ట్ ఉంది, వీడికి ఫుల్ మార్క్స్ వేయాలి అని థాట్ వచ్చేలాగా మన ప్రజెంటేషన్ పార్ట్ అనేది ఉండాలి. అంతేగాని చూడగానే మీరు యాజ్ టీజ్గా ఉన్నట్టు రాసిన పేపర్ చూడగానే వీడు ఇలా రాశాడు అంటే వీడి దగ్గర సబ్జెక్టే లేదు, అసలు ఇంక వీడిని చూడాల్సిన అవసరం లేదు అని కొట్టేసుకుంటూ హాఫ్ మార్క్ 1 మార్క్ వేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ప్రజెంటేషన్ అలా ఉండకూడదు. మనం రాసిన ఎగ్జామ్ పేపర్ చూడగానే అసలు ఆ ప్రజెంటేషన్ పార్ట్ మీరు రాసింది మొత్తం చూడగానే వీడి దగ్గర సబ్జెక్ట్ ఉంది, వీడికి ఫుల్ మార్క్స్ వేయాలి అని థాట్ వచ్చేలాగా ఉండాలి. టక వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేకాని ప్రతి లైన్ టు లైన్ చెక్ చేసేలాగా మనం చేయకూడదు అనమాట. సో అసలు మిస్టేక్స్ ఏంటి, ఎందుకు చేస్తున్నారంటే ఒక్కసారి ఇప్పుడు చాలా మంది రాసేటప్పుడు స్ట్రైక్ అవుట్ చేస్తూ ఉంటారు. చాలా మంది రాస్తారు, చక్కగా అంతా బాగుంటుంది, కానీ స్ట్రైక్ అవుట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి ఫుల్ మార్క్స్ వేయాలి అంటే ప్రజెంటేషన్ పార్ట్ అనేది చాలా అవసరం. ఈ పాయింట్స్ అన్ని అప్లై చేస్తేనే మనం రాసిన ఆన్సర్ కి ఫుల్ మార్క్స్ అన్ని వేస్తారు. సో ఇప్పుడు ఒకసారి చూడండి, చాలా మంది రాసేటప్పుడు స్ట్రైక్ అవుట్ చేస్తూ ఉంటారు. అంటే చక్కగా రాస్తారు, ఇవ్వండి ఇలా రాస్తారు, కానీ స్ట్రైక్ అవుట్స్ అన్ని స్ట్రైక్ అవుట్స్ ఇలా చేస్తారు. చూడండి, ఇలా చేస్తూ ఉంటారు స్ట్రైక్ అవుట్స్. ఇప్పుడు చూడండి, ఇలా స్ట్రైక్ అవుట్ చేసింది ఎలా ఉంది అంటారు. సేమ్ నేను మళ్ళీ ఇంకొకటి రాస్తున్నాను చూడండి. చూడండి, ఇప్పుడు చూడండి, ఇది ఇలా రాస్తారు, ఇది స్ట్రైక్ అవుట్ లేనిది, ఇది స్ట్రైక్ అవుట్ చేసింది, ఇలా చేస్తూ ఉంటారు. ఇలా స్ట్రైక్ అవుట్ చేయడం వలన చూడగానే మనకి దిష్టి చుక్కలాగా ఇది చూడండి, ఈ సర్కిల్స్ ఇలాగే కనిపిస్తున్నాయి. మీరు యాస్టీజ్ గా రాస్తారు, కానీ ఈ స్ట్రైక్ అవుట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నా ఇలా స్ట్రైక్ అవుట్ చేశారు అంటే మీ చేతులారా మీరే మార్క్స్ పోగొట్టుకునే వాళ్ళు అవుతారు. చూడండి, ఈ స్ట్రైక్ అవుట్ అనేది చేయకూడదు. అంటే మనం చేసిన తప్పుని మనమే ఏలుతూ చూపించుకోవడం. నేను ఇక్కడ తప్పు రాసిన చూడండి అనేలాగా మనం చేసిన తప్పుని మనమే వేలెత్తు చూపించుకోవడం అనమాట. సో మీరు ఇక్కడ నేను చాలా తప్పు రాశాను, ఇక్కడ కూడా చాలా తప్పులు ఉన్నాయి అనమాట. నేను రాసిన ఈ పేరాలో కూడా తప్పులు ఉన్నాయి, కానీ స్ట్రైక్ అవుట్ చేయలే. సో మొత్తం కలిసిపోయేలాగా ఉంది. ఎప్పుడైతే స్ట్రైక్ అవుట్ చేస్తామో, కొట్టువేత అనేది ఉంటుందో, మనం చేసిన తప్పుని మనమే వేలెత్తి చూపించుకోవడం అనమాట. సో ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్ట్రైక్ అవుట్ అనేది చేయకూడదు. ఇందులో మిస్టేక్ రాశారా, వదిలేసేయండి, దాన్ని వదిలేసి పక్కన రాయండి, అంతేకాని స్ట్రైక్ అవుట్ అనేది చేయకూడదు. ఈ స్ట్రైక్ అవుట్ ని చాలా మంది చూడండి ఇలా చేస్తుంటారు, లేదా ఇలా అంటుంటారు, లేదా రౌండ్ గా దిద్దుతారు, ఈ విధంగా కూడా చేస్తుంటారు. అది స్ట్రైక్ అవుట్ ఎలా కూడా చేయకూడదు అనమాట. మీరు ఎగ్జామ్కి అది ఎక్కడ రాస్తున్నా సరే స్ట్రైక్ అవుట్ అనేది చేయకూడదు. అసలు స్ట్రైక్ అవుట్ ఏం చేస్తాం, మిస్టేక్స్ రాస్తే కదా. అసలు మిస్టేకే రాయకుండా ఉంటే స్ట్రైక్ అవుట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు కదా.
సో స్ట్రైక్ అవుట్ అనేది చేయకూడదు. చేశారు అంటే మీ మార్క్స్ మీరే చేజేతులారా పోగొట్టుకుంటారు. ఇక్కడ చూడండి, మనం చేసిన తప్పుని మనమే ఏలుతూ చూపించుకోవడం అనమాట. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో కూడా అంటే ఇక్కడ కూడా మిస్టేక్స్ ఉన్నాయి, మిస్టేక్స్ ఉన్నట్టు కానీ కనిపిస్తున్నాయంటే కనిపించట్లేదు. సేమ్ ఇలాగే నేను స్ట్రైక్ అవుట్ చేస్తే ఖచ్చితంగా కనిపిస్తాయి అనమాట. సో ఎగ్జామ్ లో మీరు చేసే మొదటి తప్పు, ఆ మిస్టేక్ ఏంటి అంటే స్ట్రైక్ అవుట్ చేయడం. పొరపాటును కూడా స్ట్రైక్ అవుట్ చేయొద్దు. మరి ఎలా మేడం, ఎలా రాయాలి అంటే మీరు ఏదైనా వర్డ్ తప్పుగా రాశారనుకోండి, ఆ వర్డ్ వదిలేయండి. ఆ వర్డ్ వదిలేసి పక్కన మళ్ళీ స్పేస్ ఇస్తే మళ్ళీ రాస్తారు కదా, వర్డ్స్ బిట్వీన్ స్పేస్, పక్కన స్పేస్ ఇస్తే కరెక్ట్ ఆన్సర్ రాసేసేయండి. అంతేకాని అయ్యో ఇక్కడ తప్పు రాస్తాను కదని మళ్ళీ స్ట్రైక్ అవుట్ చేసి కొట్టు వేసి ఇది చేసేలాగా చేయకూడదు అనమాట. సో స్ట్రైక్ అవుట్ అనేది ఎప్పుడు చేయకూడదు. మొట్టమొదటి ఫస్ట్ మిస్టేక్ చేసేది ఏంటి అంటే స్ట్రైక్ అవుట్. మీరు పొరపాటును కూడా స్ట్రైక్ అవుట్ అనేది ఎగ్జామ్ లో చేయకూడదు. చేశారు అంటే మీ మార్క్స్ మీరే చేజేతులారా పోగొట్టుకుంటారు. దీనికి డిఫరెన్స్ చూడండి, మీకే తెలుస్తుంది కదా. ఇది చూడండి, దిష్టి చుక్కలాగా కళ్ళకు కట్టొచ్చినట్టు పెద్దగా కనిపిస్తుంది. ఇందులో మ్యాటర్ ఏం కనిపించట్లా, మ్యాటర్ ఏమో కనిపించలేదు, భూతత్తలాగా కనిపిస్తున్నాయి చూడండి. సో ఇక్కడ ఏమైనా కనిపిస్తుంటే ఏం లేదు, నార్మల్ గా ఉంది ఇది. సో ఇలా ఎప్పుడు కూడా దయచేసి చేయకండి. చేశారు అంటే మార్క్స్ పోతాయి, మీరు ఇబ్బంది పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ లోనే కాదు, ఎక్కడ కూడా స్ట్రైక్ అవుట్ అనేది చేయకూడదు. సో మీరు స్ట్రైక్ అవుట్స్ అనేది ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ కూడా మన మీద తీర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఏం లేదండి, చిన్న ఎగ్జాంపుల్, 10 కల్లా వచ్చేసేయాలి, పేపర్ వాల్యుయేషన్ ఆఫీస్కి రావాలి అంటే అక్కడ ఇంట్లో లేట్ అయిపోయింది, రోడ్డు మీద వస్తూ ఉన్నాడు, వచ్చేటప్పుడు కారో బైకో ఏదో అడ్డొచ్చేసింది, అక్కడ చిన్న ఘర్షణ లాంటివి జరిగింది. సో ఇదంతా ఫ్రస్ట్రేషన్ అనమాట. మార్నింగ్ లెగడం లేటుగా లేసాడు, ఆఫీస్కి రావడం 10కి రావాల్సింది, అక్కడ 10:30, 11 ఏమైపోయింది. సో ఇప్పుడు చూడ రోడ్డు మీద మరి చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, చిన్న ఘర్షణ. సో ఇదంతా మైండ్ లో ఉండిపోతుంది. సో ఆఫీస్కి రాగానే బాస్ ఊరుకుంటారు, ఊరుకోడు, ఏంటి లేట్, ఏ టైంకి రావాలి, ఏ టైంకి వచ్చామని చెప్పేసి ఆయన కొంచెం సీరియస్ అవుతారు. సో ఇవన్నీ మైండ్ లో ఉండిపోతాయి. సో చిరాగ్గా వచ్చిన అతనికి మన పేపర్ తీస్తాడు. మన పేపర్ తీయగానే అసలు భలే ఉంటుంది, ఇంకా అన్ని కొట్టివేతలు స్ట్రైక్ అవుట్స్ చూడగానే చిర్రెత్తిపోయింది. అసలు అక్కడ ఏమి రాశాడనేది చూడడు, అడ్డంగా కొట్టేస్తాడు. అంటే పేపర్ చూడగానే ఇంకా వాడుకున్న కోపం ఏమైపోతుందంటే పెరిగిపోయింది, ఆ ఫ్రస్ట్రేషన్ ఇంకా పెరిగిపోయి ఏంటి అసలు ఈ పేపర్ ఇలా రాశాడు ఏంటని చెప్పేసి ఏమి రాసామో కూడా చూడకుండా కొట్టేసే అవకాశం ఉంటుంది. చూడండి, సో మనం రాసే ఎగ్జామ్, మన ప్రెజెంటేషన్, మన పేపర్ తీయగానే ఎలా ఉండాలి అంటే తను ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా, ఎంత కోపంలో ఉన్నా సరే పేపర్ చూడగానే కూల్ అయిపోవాలి. చూడగానే ప్రెజెంటేషన్ పార్ట్ చూసి భలే రాశాడు వీడు, చక్కగా రాశాడు అని తన్ని కూల్ చేయడమే కాకుండా మార్క్స్ వేసేలాగా ఫుల్ మార్క్స్ పడతాయి. అలాగే మీ పేపర్ తర్వాత నెక్స్ట్ పేపర్ కూడా తీసుకున్నప్పుడు వాడు ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా చేస్తే, ఇలాగే స్ట్రైక్అవుట్ చేస్తే పోనీలో ఏదో ఒకటి రాస్తాడు కదా, మార్క్స్ వేయాలి, చేద్దాంలే అనేలాగా ఉండాలన్నమాట మన ప్రెజెంటేషన్ పార్ట్. అంతేకాని స్టార్టింగ్ ఇలా ఉందనుకోండి, పేపర్ చూడగానే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మన మీద చూపించేసి ఇబ్బంది పడేది ఎవరు అంటే మనమే. సో మనం చేసిన తప్పు వలన వేరొకళ్ళు బలవకూడదు. ఇలాగే మీరు స్ట్రైక్అవుట్ చేసిన పేపర్ని తను తీసుకుని అన్ని కొట్టివేసి పడేశాడు, నెక్స్ట్ వాడు కూడా మామూలుగా రాశాడు. మీ పేపర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేపర్ బాగానే ఉంది, ఈ కోపంలో ఉన్నాడు కదా, ఈ కోపం కూడా ఎవరి మీద పడుతుంది అంటే తన మీద పడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన మిస్టేక్కి, తనకున్న ఫ్రస్ట్రేషన్కి బలయ్యేది ఎవరంటే మూడో వ్యక్తి కూడా బలవుతున్నాడు. సో చూడండి, తను బాగానే రాశాడు, అయినా సరే ఇక్కడ కోపంతో ఉన్నాడు కదా, అసలే కోపంలో ఉన్నాడు, మళ్ళీ వచ్చాడు, ఈ పేపర్ చూడగానే ఇంకా కోపం వచ్చేసింది, ఈ కోపం ఇంకా తగ్గలేదు, ఇంకా ఇక్కడికి వచ్చేసరికి కూడా ఏదో ఒకటి వేసేద్దాంలో రాసేసాడు అని చెప్పేసి యాస్టీస్ గా రాసినా సరే చూడకుండా మార్క్స్ తక్కువ వేసే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. సో అందుకే మన ప్రెజెంటేషన్ పార్ట్ ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా, కోపంలో ఉన్నా, పేపర్ చూడగానే, ప్రెజెంటేషన్ పార్ట్ చూడగానే కూల్ అయిపోవాలి. భలే రాశాడు వీడు, అసలు పేపర్ ఇంత చక్కగా ఉంది, ఇంత అందంగా ఉంది, చక్కగా రాశాడు, ఫుల్ మార్క్స్ వేసేద్దాం అని అనేలాగా ఉండాలి. అని వేసేద్దాం కాదు, వేసేయాలి అనే ఆలోచన కలిగించేలాగా మన పేపర్ ఉండాలి. అలాగే మీ పేపర్ దిద్దడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేపర్ తీసిన తర్వాత కూడా ఇలా ఏమైనా మిస్టేక్స్ తో పేపర్ వస్తే పర్వాలేదు, పోనీలే ఏదో ఒకటి రాసేద్దాం అనేలాగా తన మైండ్ సెట్ మార్చేలాగా ఉండాలి మన ప్రెజెంటేషన్ పార్ట్, మన ఎగ్జామ్ పేపర్. చూడండి, ఇక్కడ మీరు ఇలా రాశారు, నెక్స్ట్ ఇలా రాసిన అతను కూడా సేవ్ చేశారు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీ ప్రెజెంటేషన్ పార్ట్ చక్కగా నీట్గా అందంగా ఉంది, ఫ్రస్ట్రేషన్లో ఉన్న అతన్ని కూల్ చేసేశారు. సో మీరు కూల్ చేసిన అతన్ని ఎవరిని సేవ్ చేశారు? ఇతన్ని కూడా సేవ్ చేశారు, ఇతన్ని కూడా సేవ్ చేసుకోగలిగారు. ఒక్కసారి ఆలోచించండి, మీరు చేసిన మంచి పనికి, మీ ప్రెజెంటేషన్ పార్ట్కి ఫ్రస్ట్రేషన్లో ఉన్న అతను కూల్ అయిపోయి నెక్స్ట్ ఇలా స్ట్రైక్అవుట్ చేసిన, తప్పులు రాసిన అతను కూడా మార్క్స్ వేసి
చూడండి వేసేలాగా మీ ప్రజెంటేషన్ పార్ట్ ఉండాలి. అంతేకాని ప్రజెంటేషన్ పార్ట్ ఇలా ఉండి మీకు మార్క్స్ తగ్గడం కాకుండా పక్కన వాడు బాగా రాసినా సరే వాడి మార్క్స్ కూడా తగ్గించేలాగా చేయకూడదు. చూడండి, మనం చేసిన తప్పుకి వేరే వాళ్ళు బలవకూడదు. మనం చేసిన మంచికి వేరే వాళ్ళు కూడా ఒడ్డున పడాలి. ఇది ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను, మనం చేసిన దానికి వేరే వాళ్ళు సఫర్ అవ్వకూడదు, ఇబ్బంది పడకూడదు. మనం చేసిన మంచి పనికి వేరే వాళ్ళు కూడా చూడండి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ప్రజెంటేషన్ పార్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఫుల్ మార్క్స్ వేయాలి అంటే ఇవన్నీ బేస్ చేసుకుని ఉంటాయి. అంతేకాని నేను రాసిస్తానండి, నేను అసలు ఏం చెయ్యను, ఇంకా అసలు మార్జిన్ లేదు, హెడ్డింగ్ లేదు, నంబరింగ్స్ లేదు, అసలు ఏం లేదు. చివరికి కొంతమంది క్వశ్చన్ నెంబర్ కూడా వేయరు. అసలు నేను ఏమైనండి, వైట్ పేపర్ మీద ఓన్లీ ఆన్సర్ రాసిస్తాను. ఎందుకు వేయరు? మార్క్స్ నాకు వస్తాయి కదా అంటే వేయరండి. ఒక ఆన్సర్కి ఫుల్ మార్క్స్ వేయాలి అంటే ఇవన్నీ బేస్ చేసుకుని ఉంటేనే ఫుల్ మార్క్స్ వేస్తారు, లేకపోతే వేయరు. మన చేజేతులారా మన మార్క్స్ని మనం పోగొట్టుకోవద్దు.